this is Srilata. Welcome back to our channel. So ee roju nenu ekkadiki vachano telusa Yadagiri Gutta aithe vachanu. Chaala days nunchi aithe veldam ani anukunna, but finally nenaithe vachesanu anamata. Chaala years back aithe vellanu. Chaala changes kuda vachi temple aithe chaala beautiful ga aithe undi. So chuseddam padandi nato paatu meer kuda. Let's get started. కమింగ్ టు ది రూట్ మనకైతే చాలా సింపుల్గా ఉంటుంది రూట్. సో ఇప్పుడు నేను రైట్ వెళ్ళండి లెఫ్ట్ వెళ్ళండి చెప్పే కన్నా మంచిగా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని అయితే రండి. మనకి ఏంటంటే చాలా సింపుల్గా ఒకటే రూట్ ఉంటుంది, 2 రూట్స్ ఉంటాయి. ఒకటి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రావచ్చు, ఇంకొకటి వచ్చేసి మనకి సిటీ లోపల ఉప్పల్ నుంచి కూడా రావచ్చు అనమాట. మనకి రూట్ ఏంటి అంటే స్ట్రైట్ రూట్ ఉంటుంది. రోడ్ పైన బోర్డ్స్ కూడా పెట్టుంటారు కాబట్టి పెద్దగా కన్ఫ్యూజన్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతామేమో అని అనుకున్నాను, బట్ మనకి హ్యాపీగా గూగుల్ మ్యాప్ అయితే మంచిగా ఒక రూట్ చూపించేస్తుంది. అది ఫాలో అయ్యి అయితే మంచిగా రోడ్ వచ్చేయచ్చు అనమాట, బై రోడ్ అయితే. అండ్ కమింగ్ టు ది పార్కింగ్, మనం ఏంటంటే వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఇంకా చూస్తున్నారు కదా మంచిగా కన్స్ట్రక్షన్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపించింది. పార్కింగ్ టికెట్ వచ్చేసి మనకి ఏంటంటే 20 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కిందనే పార్క్ చేసుకొని పైకైతే వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవాలి. పార్కింగ్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే కావాలి అనుకుంటే స్టెప్స్ ఎక్కచ్చు, లేదు అనుకుంటే మనకి ఫ్రీ బస్ కూడా ఉంది. సో ఫ్రీ బస్ ఎక్కేసి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో చూస్తాను లైక్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయింది. ఫ్రీ బస్ వెళ్ళాలా లేదనుకుంటే స్టెప్స్ వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. స్టెప్స్ వెళ్దామా? స్టెప్స్ వెళ్దాం అంటున్నాడు, బట్ స్టెప్స్ వెళ్తే ఇంక మళ్ళీ తిరిగి వస్తామో లేదు తెలియదు. బట్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టెప్స్ 300 ఉన్నాయి. ఎవరైనా ఈసారి వచ్చింది స్టెప్స్ వచ్చేసి 300 to 350 స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ ఎక్కడ కంటే కాస్త కష్టమే, బట్ ఏమైనా మొక్కుంటే మాత్రం మనం మంచిగా ఎక్కచ్చు కూడా. ఇంకా మార్నింగ్ టైం వస్తే చాలా పీస్ఫుల్గా ఉండేది, బట్ నేనంటే మార్నింగ్ టైం స్టార్ట్ అయ్యి వచ్చేసరికి 10-10:30 అలా అయింది. సో చూద్దాం, బట్ వ్యూ మాత్రం నేను మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అంత ప్రేమ అంటున్న పాప అన్న ఇక మంచిగా పెట్టింది. మంచిగా జోడి కొడతారు. పార్కింగ్లోనే ఏంటంటే మనకి ఇలా బొట్టు పెడతారు కదా, సో వాళ్ళు కూడా ఉంటారనమాట. కావాలనుకుంటే పెట్టించుకోవచ్చు, చాలా బాగుంటుంది. 10 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. ఇంకా కొబ్బరికాయలు ఉంటాయి కదా, సో అవి కూడా మనకి కింద దొరుకుతాయి, లేదనుకుంటే పైన కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఫ్రీ బస్ అవైలబుల్గా అయితే ఉంది. చూడండి మనకి సమ్మర్ అండ్ షెల్టర్ కూడా వేసారు, బాగుంది కదా. మనకి ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంది, కాకపోతే పర్ హెడ్ వచ్చేసి 30 రూపీస్. కార్ కూడా మనం పైకి తీసుకెళ్ళచ్చు, కాకపోతే కార్కి వెళ్ళాలి అంటే 500 రూపీస్ అంట. బట్ ఎలా ఫ్రీ బస్సే ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేస్తాం కాబట్టి మనకి కాస్త ఆకలి వేస్తూనే ఉంటుంది. మనకి అక్కడే ఏదో ఒక స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట. అండ్ కమింగ్ టు ది రూట్ అయితే ఫుల్ డేంజరస్ అనిపించింది. ఇలా పైకి ఎక్కాలి కాబట్టి ఒక 5 to 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం. బస్సెస్ అయితే చాలా బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ చాలా రష్గా కూడా ఉందన్నమాట. సేమ్ ఒక బస్ డిపో లాగా అయితే ఉంది. చెప్పులు డిపాజిట్ చేయడానికి అలా ఏం లేదు, ఇక్కడే పెట్టేశారనమాట. ఇంకా కాకపోతే జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాకపోతే సెల్ ఫోన్ డిపాజిట్ చేయడానికి అయితే మనకి కౌంటర్ అయితే ఉందన్నమాట. దర్శనంకి అయితే మనకి సెల్ ఫోన్ అసలు తీసుకెళ్ళని ఎవరు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అక్కడైతే డిపాజిట్ చేసేయాలి. పక్కా అయితే డిపాజిట్ చేయండి, అక్కడ మనకి చెకింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడే దర్శనం అయితే అయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. టెంపుల్ అయితే ఓ మై గాడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందుకే కెమెరాస్ అలౌ చేయట్లేదేమో, అది కానీ అలౌ చేస్తుంటే ఇంక మనం బయటకు కూడా రామన్నమాట. అంత బ్యూటిఫుల్గా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. బయట ఫుల్ ఎండ్ ఉంది, కానీ లోపల మంచిగా చక్కగా ఎక్సైజ్ అయితే పెట్టారు. చాలా కూల్గా ఉంది, బయటకి అయితే రావాలనిపించలేదు. బట్ ఏంటంటే మనకి
12:30 కల్లా దర్శనం మార్నింగ్ది క్లోజ్ అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఈవినింగే మనకి బట్ బాగుంది. ఇప్పుడే బయటకు వచ్చాను, అలా కూర్చున్నాం అనమాట. మనకి దర్శనానికి ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ ఒక 150 రూపీస్ ఛార్జ్ చేసి ఒకటి మనీ కట్టే దర్శనం కూడా ఉంటుంది అనమాట. సో మన చాయిస్. నన్ను అడిగితే ఫ్రీ దర్శనంకే వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏం జరిగింది అని అంటే మేము ఫ్రీ దర్శనంలోనే వెళ్తూ ఉన్నాము అండ్ పెయిడ్ 150 దర్శనం వాళ్ళు కూడా మన పక్కనే వస్తుంటారు అనమాట. ఈ ఫ్రీ దర్శనం అనేది చాలా ఫుల్ రష్ అయిపోయేసరికి ఆ 150 దర్శనం ఖాళీగా ఉందని చెప్పేసి గేట్స్ అయితే ఓపెన్ చేశారు. అంటే ఒక 2 బ్యాచెస్ దాకా అయితే ఓపెన్ చేశారనమాట. సో ఆ బ్యాచ్లో నేనైతే ఉన్నాను. అప్పుడు అనిపించింది ఓకే దేవుడా, నేను 150 కట్టకపోయినా నన్ను తీసుకెళ్ళావా అని అనిపించింది. జోక్స్ అపార్ట్, బట్ దర్శనం మాత్రం చాలా చాలా బాగా అయితే జరిగింది. ఇంకా మనకి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కిందకి వెళ్ళేసి మనం మన సెల్ ఫోన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. తీసుకొచ్చుకొని మంచిగా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాను కాబట్టి ఫుల్ ఎండగా కాస్త చిరాగ్గా అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా టెంపుల్ అంతా మంచిగా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపించింది. ఆ సన్షైన్లో అయితే ఇంకా షైన్ అయిపోతుంది అనమాట. ఇంకా మన ఇంత అందమైన టెంపుల్ చూస్తే మనం క్యాప్చర్ చేయకుండా ఉంటామా చెప్పండి. ఇంకా మన ఫోటో సెషన్ అవన్నీ తెలిసిందే కదా. ఇంకా మంచిగా ఇలా గోల్డ్ గేట్ లాగా ఉందనమాట. అందరు ఫొటోస్ అలా దిగుతున్నారు. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా చల్లగా అలా అలా తిరుగుతూ ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా సమ్మర్ కాబట్టి ఏంటంటే ఇలా కార్పెట్ వేసారు. హైలైట్ ఏంటంటే ఆ కార్పెట్ కూడా ఇలా కాలిపోతుంది. బండల కన్నా కార్పెటే కాలిపోతుంది అనమాట. సో అంత ఎండగా అయితే ఉంది. కాకపోతే దేవుడి దర్శనం కాబట్టి అందరూ చాలా కూల్గా ఉండి అంత ప్లేసెస్ అవన్నీ చూస్తున్నారు. అండ్ కమింగ్ టు ది టెంపుల్ అయితే నాకు ఈ స్టోన్ది బాగా నచ్చింది అనమాట. అంటే కలర్స్ అవన్నీ వేయకుండా అర్దీనెస్ అయితే ఉంచారు. చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అయితే దర్శనం టైమింగ్స్ వచ్చేసి మనకి 4 టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మార్నింగ్ 7:15 నుంచి 11:30 దాకా అయితే ఉంది. తర్వాత 12:30 నుంచి 3 PM. ఈవినింగ్ వచ్చేసి మనకి 5 to 7 అండ్ నైట్ వచ్చేసి 8:15 నుంచి 9 దాకా అయితే మనకి ఇవి వచ్చేసి దర్శనం టైమింగ్స్ అనమాట. సో ఈ టైమింగ్స్లో మనము ఎప్పుడు వెళ్ళినా కూడా మనకైతే దర్శనం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ వచ్చేసి ఇదంతా వచ్చేసి మనకి దర్శనంకి క్యూ అనమాట. సో ఆ క్యూలో నుంచుంటే అక్కడే ఉంటుంది, ఒక రూమ్లోనే జిగ్జాగ్గా ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉండాలి. అందుకే మనకి అంత టైం అయితే పడుతుంది అనమాట. మ్యాక్సిమం మార్నింగ్ టైమ్స్ వెళ్ళండి, లేదు అనుకుంటే ఈవినింగ్ టైమ్స్ అయితే వెళ్ళండి. మధ్యలో ఏంటంటే కాస్త మనకి ఆ ఎండ వల్ల కాస్త చిరాకు అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రసాదం కౌంటర్ అనమాట. సో టెంపుల్కి వెళ్తే ప్రసాదం లేకుండా ఎలా చెప్పండి. మంచిగా మనకి దర్శనం లడ్డు అని పులిహోర అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. 20 రూపీస్ 30 రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. హ్యాపీగా మనకు కావాల్సిన అన్నీ అయితే కొనుక్కోండి. ప్రసాదం కాబట్టి మనం పక్క వాళ్ళకి కూడా కొనుక్కుంటాం కాబట్టి అన్నీ అయితే కొనిపెట్టుకోండి. అండ్ ఇంకా మనం ఏంటంటే కిందకి దిగి వెళ్ళేటప్పుడు కూడా మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇలా అయితే కట్టారు. బట్ తెలిసిందే కదా, ఆ ఎండ ఫుల్ ఎండ ఉంది కాబట్టి ఆ ఎండనైతే ఆపలేకపోతున్నాయి. అండ్ టెంపుల్ అయితే చాలా సరౌండింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి, కొండలు ఇవన్నీ. అందుకే చెప్పాను ఈవినింగ్ టైం అయితే వెళ్తే ఏంటి అంటే మనకి ఆ లొకేషన్స్ అవన్నీ చూసుకోవడానికి కాస్త బాగుంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ టైం అయ్యేసరికి ఆ నడుస్తుంటేనే లైక్ రోడ్డు ఉంటుంది కాబట్టి ఫుల్ కాలిపోతూ ఉందన్నమాట. సో నేను అప్పుడు అనిపించింది ఈవినింగ్ టైం వచ్చుంటే బాగుండేదని చెప్పేసి. ఇంకా సమ్మర్ టైంలో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటి అంటే మ్యాంగోస్ వస్తాయి కాబట్టి అక్కడైతే మనకి అమ్ముతున్నారు అనమాట. మ్యాంగోస్ కానీ జామకాయలు కానీ అవన్నీ కూడా. ఇంకా చెప్పులు జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ ఎక్కడ పెట్టారో కూడా గుర్తు పెట్టుకోండి. సో దట్ మనకి తీసుకోవడానికి అయితే ఉంటుంది. సో చెప్పులు డిపాజిట్ చేయడానికి ఏం లేదు, అలా పెట్టేసుకోవాలన్నమాట. అందుకనే జాగ్రత్తగా అయితే పెట్టేసుకోండి. ఇంకా మనకి కిందకి దిగి వెళ్ళడానికి కూడా బస్సెసే ఉంటాయి అనమాట. సో ఇవన్నీ వచ్చేసి బస్సెస్. టర్న్లు తిరుగుతుంది, రూట్ ఫుల్ డేంజరస్ ఉంది కదా. ఇంకా బస్ రూట్ అయితే ఇలా జిగ్జాగ్గా అయితే ఉందనమాట. అక్కడ నుంచి మనకి మంచిగా కొండలు అవన్నీ కూడా కనిపిస్తుంది. సో ఇంకా లేడీస్ కాబట్టి బిగ్గెస్ట్ ప్లేస్ ఏంటంటే మనకైతే కాస్త సీటింగ్ అయితే దొరుకుతుంది అనమాట. అబ్బాయిల తల నుంచోవాల్సి వస్తుంది. బట్ ఆ చల్లగాలి అవన్నీ అయితే చాలా చాలా బాగుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి కిందకి రాగానే షాపింగ్ కూడా ఉంటుంది. సో ఏమైనా కావాలనుకుంటే మనమైతే తీసుకోవచ్చు అక్కడ చూసుకొని. ఇక్కడ మనకి అన్ని బొమ్మలు అవన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి. అంటే ఎక్కువ స్టాల్స్ ఏం లేవు, బట్ కొన్నవి ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మలు అవన్నీ చిన్నపిల్లలకి బాగుంటుంది. అండ్ కీ చైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి.
ఇంకా మనకి ఏంటంటే టెంపుల్కి వెళ్తే ఆ గాజులు కొనుక్కోవాలి అలా ఉంటుంది కదా, అంటే గుర్తుగానో లేదనుకుంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకున్నామో అని ఉంటుంది కాబట్టి సో గాజులు ఉన్నాయి. అలానే మనకి హ్యాండ్ బ్యాగ్స్ కానీ పౌచులు ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ప్రైజెస్ వచ్చేసి మనకి బయట ఎలా దొరుకుతుందో అక్కడ కూడా అంతే ప్రైస్ రేంజ్ అయితే ఉంది. అండ్ చెప్పాను కదా ఫుల్ ఎండ్ ఉందని చెప్పేసి సోడా కానీ లేదనుకుంటే వాటర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో సమ్మర్ ఉన్నప్పుడు దాహం వేస్తే ఏమి సోడా ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. హ్యాపీగా ఒక బాటిల్ వాటర్ తాగితేనే థర్స్టీనెస్ అనేది తీరుతుంది అనిపిస్తుంది నాకైతే. సో సోడా తాగుతున్నాను కాబట్టి బట్ వేస్ట్. మంచిగా వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి సో దట్ మనం ఏంటంటే హైడ్రేటెడ్గా అయితే ఉంటాం. అండ్ దేవుడి పటాలు కానీ దేవుడి బొమ్మలు కానీ ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, రుద్రాక్ష మాలలు అవన్నీ కూడా ఉన్నాయి. కుంకుమ కానీ దేవుడి పటాలు కానీ అవన్నీ అయితే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలకి సంబంధించిన బొమ్మలు అవన్నీ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు చూస్తే నా చైల్డ్హుడ్డే గుర్తొచ్చింది. చాలా చాలా ఎండుంది. అమ్మో ఎంత ఫ్రెష్గా వెళ్ళానో, ఇట్లా వాడిపోయిన కొత్తిమీర కట్టలాగా వచ్చా. చాలా రష్ ఉంది బట్ టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెళ్తే మాత్రం ఈవినింగ్ టైం వెళ్ళండి సో దట్ మనకి ఏంటంటే కాస్త చల్లగా ఉంటుంది అండ్ మంచిగా లైటింగ్స్ అవన్నీ కూడా ఉంటుంది. బట్ నాకేంటంటే నేను మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్తే మాత్రం మనకి మొత్తం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, లేదనుకుంటే సమ్మర్స్ కాబట్టి ఫుల్ ఎండ ఉంటుంది. మన వల్ల అయితే కానే కాదనమాట. చూడండి చెమటలు కూడా కారిపోతున్నాయి నాకైతే. గాడ్ అలా అంటే మనకు వచ్చే వేలో చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి అనమాట. మనం దిగి ఆగి ప్రసాదం కానీ తెచ్చుకునే వాళ్ళ తినచ్చు అనమాట. సో నేను ఆగాను, సో చూపిస్తాను. వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఆన్ ది వేలో ఏంటంటే మనకి కొండలు కానీ వాటర్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఆ ఎండలో కాస్త రిలాక్స్ అవ్వడానికి మంచిగా అనిపించింది. ఇలా మనకి రోడ్ సైడ్ నుండి కూర్చొని మనం తెచ్చుకునే ప్రసాదం కానీ లేదంటే ఫుడ్ ఏదో ఒకటి క్యారీ చేస్తాం కాబట్టి అవి తినచ్చు. నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక వే ఉంటుంది, అక్కడ మనకి ఇక్కడ సమ్ ఏదో వాటర్ లాగా కూడా ఉన్నాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. అలా కూర్చొని మనం తినచ్చు. తింటున్నాం. జనరల్గా మనకి బయటకు వచ్చినప్పుడే ఎక్కువ ఆకలిస్తుంది. ఇంకా నేను మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ 3-4 కల్లా అయితే రిటర్న్ అయిపోయాను. మనకి ఏంటంటే దూరం దూరం నుంచి వస్తుంటారు కాబట్టి మనకి అక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. 1500 నుంచి 1600 రేంజ్ అయితే ఉంటుంది. అక్కడే ఉండి మంచిగా మార్నింగ్ దర్శనం చూసుకొని మళ్ళీ మనకి రిటర్న్ కూడా అయిపోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.